గ్యారంటీ గ్యారంటీగా కలుస్తాడు. పెదకూరపాడులో ఎవరు గెలుస్తారు? పెద్దకూరపాడి అని భాష ప్రవీణ కదండి వేసింది. ఆ భాష ప్రవీణ తప్పకుండా కలుస్తాడు. కొంచెం అభిమానం మనిషి సీమల్లా గల మనిషి, డబ్బులు పెట్టగలను తర్వాత చేయగలను, అతనికి సరిపా ఇక ఎవరు లేరండి. ఇతన్ని శంకర్రావు గారిని ధీటుగా మాట్లాడాలంటే ఆయన ధీటుగా అంటే దగ్గర ఇద్దరు బంధువులే. అయితే భాష ప్రవీణ మాత్రం డెఫినెట్గా వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి మేము చాలా పనులు చేసాము సిద్ధం అన్నారు. ఈ కరెక్ట్గా లేవండి. ఏ పనులు చేసినా కూడా చాలా బాధాకరంగానే ఉన్నాయి చేసిన పనులన్నీ కూడా. మరి అతను చేసిన పనులు కానీ చాలా ఇదిగా ఉందండి. పరిపాలన విధానం చక్కగా లేదు. ఎందుకంటే డబ్బులు పెట్టడం, అంత డబ్బు పెడుతున్నాడు. మనుషులు అందరినీ అనుకూలంగా మాట్లాడాలి, చేయాలి. జనంతో అంత సిద్ధంగా ఉంటే చూసేవాళ్ళకి అంత ఇదిగా ఉండాలి కదండి. అంటే మేము ఇక్కడ మన చంద్రబాబు నాయుడు ఒక మాట, రాష్ట్రానికి అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలి. ఇతను చేసింది ఏమిందండి, జగన్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ రావటం ప్రజావేద కూల్చేశాడు. మెయిన్ ఎక్కడి నుంచి ఎత్తుకుంది. ఇప్పుడు యుద్ధం ఏంటి, ఇప్పుడు ప్రజలను పరిపాలించమని పగ్గాలు ఇచ్చాము. 5 కోట్ల జనం చక్కగా ఇది చేశారు. పగ్గాలు యుద్ధం సిద్ధం అని చెప్పేసి ఒక ఇది చేసుకొని అందరికి ఇచ్చానంటే 3 వేలు 2 వేలు తీసుకుని చాలా ఇదైపోయారండి జనం. ఎక్కడెక్కడ చూసినా బ్రాందీ షాపులు, బస్సు ఎక్కే కాడ బ్రాందీ షాపే, బస్సు దిగే కాడ బ్రాందీ షాపే. కొంచెం కాస్త ఇది ఉంటే ఆ పని చేసుకున్నాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అక్కడ తాగుతున్నాడు. కాస్త ఆ దూరం ఉంటే బాగుండేది. అది కాదు, అంతా కరెక్ట్గా లేదు. కానీ రాష్ట్రంలో పనులు ఉన్నాయా? దాదాపు వాళ్ళు ఏం పనులు చేశారని చెప్పండి. ఇక మామూలుగా పేదవాళ్ళగా ఈ ఫంక్షన్లని ఇవని వాలంటీర్లు డబ్బులని ఇవి పెట్టుకొని వాళ్ళని అండ చూసుకొని మాట్లాడినా అసలు ఇదిగా లేదు. జగన్కి చంద్రబాబు గారికి సంబంధం లేదు. చంద్రబాబు గారు చక్కగా చేశాడు కదండి పరిపాలన. ఇదివరకు హైదరాబాదు గుంటూరు విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది పడిపోయారు. చాలా ట్రాఫిక్ ఇదిగా ఉండేది. అటువంటి సస్యశామనం చేశాడు కదండి. రోడ్ల మీద వెళ్తాను చక్కగా ఉంది ప్రయాణానికి, కానీ ప్రయాణికులు చేసేవాళ్ళకి. బైపాస్ ఎంత చక్కగా కట్టాడండి. బైపాస్ చాలా ఇదిగా చేశాడు. మరి అందరికీ బాగానే చేశాడు. ఇక్కడ పాపం చంద్రబాబు స్టేజ్ ఎక్కాడంటే విమర్శించి మాట్లాడు. తను మాట్లాడాల్సిందో మాట్లాడతాడు, వేరే వాళ్ళని విమర్శించడు. ఉండాల్సిన మనిషి అండి చంద్రబాబు. పాపం 2024లో ఎవరు గెలుస్తారని చెప్తాను? నాకు ఇక నెక్స్ట్ పీరియడ్ మాత్రం చంద్రబాబే డెఫినెట్గా వస్తారు. వస్తే అభివృద్ధి చెందుతుందండి. అమరావతి రాజధాని ఏంటంటే రాజధాని తుళ్ళూరు, రాయపూడి, మందడం, ఉద్దండాయపాలెం వాళ్ళంతా కూడా లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కువగా సవదలిస్తే ఎక్కువగా 33,000 ఎకరాల పొలాలు ఇచ్చేసారు. అభివృద్ధి కోసం ఇచ్చారు. చంద్రబాబు చేస్తాడు. మన ఇచ్చారు. తర్వాత మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుంది. బాగా మనం ఇదవుతామని చెప్పేసి ఇస్తే ఏం లేదు. ఇది మొత్తం పక్కన కన్న తల్లండి భూములు ఇచ్చారు వాళ్ళు. భూమి ఇవ్వటం కాదండి, రైతుకి గణానికి మధ్యలో ఒక తేడా ముందే కొట్టుకొని చేస్తున్నారు. ఎంత అక్కడ భూమి ఏంటది, ఫస్ట్ క్లాస్గా జామకాయ, మామిడికాయ, అరటికాయలు, సపోటాలు, మల్లె తోటలు ఆ కరకట్ట పని వెళ్తుంటే చెప్పడానికి వీల్లేదన్నమాట. అయినా అటువంటి పొలాలు ఇచ్చారు వాళ్ళు రైతులు. పాపం ఏమిందండి పాపం, ఈ ఆడవాళ్ళు బయటికి రారండి అసలు. రాయపూడి దగ్గర కానీ ఆ ఏరియా అంతా కూడా ధనికులు ఎక్కువ, ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళకి. అయినా ఇచ్చారు, బయటికి రారు. అటువంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు కదండి పాపం. ఏడ్చారు ఆడవాళ్ళు. ఆ బళ్ళ మీద పోయి ఈ లేడీ పోలీసులు రావడం చాలా ఇబ్బంది పెట్టేశారు పాపం. గుంటూరు ఎంపీగా పెంబసాని చంద్రశేఖర్ గారండి, డౌటే లేదు. 100% 1,00,000 ఓట్ల మీద రావచ్చండి ఈసారి. ఎందుకంటే మంగళగిరి లోకేష్ బాబు గ్యారెంటీ సీట్ అంటున్నారు. ఇక్కడ ఈ మంగళగిరి పార్లమెంట్ కింద ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బాగా గట్టిగా చేంజ్ వచ్చింది. ఎందుకంటే 3 రాజధానులు చేస్తా అన్నారు జగన్. అప్పటి నుంచి బాగా అన్ని రకాలుగా నష్టపోయింది గుంటూరు ప్రాంతం. పొలాల రేట్లు అన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి ఈసారి ఉపాధి కూడా ఉద్యోగాలు కూడా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2019 అప్పుడు ఏదో ఒకటి ఉద్యోగం దొరికేది. ఇప్పుడు అసలు ఉద్యోగాలు కూడా దొరకట్లేదు. అంతా ఉద్యోగం డల్గా ఉంది. యువతకు ఉద్యోగాలు కూడా దొరకట్లేదు. డాక్టర్ గారు అయిన చంద్రశేఖర్ గారు వస్తే యువతకు ఉద్యోగాలు కూడా దొరుకుతాయి అనుకుంటున్నాము. సార్ ఇప్పుడు చెప్పండి సార్, చంద్రశేఖర్ గారికి ఎందుకని ఓట్లు వేస్తారనుకుంటున్నారు? చంద్రశేఖర్ గారు ఒక డాక్టర్ అండి, విద్యావేత్త. అక్కడ అమెరికాలో వాళ్ళతో మాట్లాడి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది కొన్ని ఇంటర్వ్యూల్లో. వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ,
లేకపోతే గవర్నమెంట్తో ఇండస్ట్రీ జాబులు రావడం కానీ చేస్తారని మాకు నమ్మకం ఉందండి యువతకి. అందువల్ల చంద్రశేఖర్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉందనుకుంటున్నారా? లేదండి, అభివృద్ధి లేదండి. సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు జగన్ రెడ్డి, దాని వల్ల ఉపయోగం లేదండి. అందువల్ల ఈసారి మొత్తం టీడీపీ కూటమి వచ్చిందండి, దాంట్లో డౌటే లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఉద్యోగాలు ఇస్తున్నాము, వాటి వల్ల ఉపయోగం లేదండి. మాకు కూడా వస్తున్నాయి అమ్మఒడి, రైతు భరోసా, దానివల్ల ఏం ఉపయోగం లేదు. దాని బదులు ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది. ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు రోడ్డు చూడండి, రోడ్లు లేవు, రోడ్డు ప్రమాదం జరిగి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇండస్ట్రీ రోడ్డు మీద పడినట్లు లెక్క. ఇవి సంక్షేమ పథకాలు ఇంత ముందర కూడా ఉన్నాయండి. పింఛన్ ఇంత ముందర తెలుగుదేశం పెట్టింది, కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. కాకపోతే ఈ అమ్మఒడి ఎక్స్ట్రా అవుతుంది. రైతులకి ఎప్పుడు ఇచ్చేది అది చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారు 1,00,000 రూపాయలు. కాదు అమ్మఒడి ఒకటి వస్తుంది మాకు ఎక్స్ట్రా, అంతే. దానివల్ల ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మేము మరి ఖాళీగానే ఉంటున్నాగా. అది బాగా మాకు ఇంత ముందర రాయితీ ఉన్నప్పుడు పొలాల రేట్లు బాగున్నాయి, పొలాల రేట్లు లేవు ఇప్పుడు. ఇదంతా నష్టమే అండి మాకు. 2024లో ఇక్కడ రాష్ట్ర యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? గుంటూరులో పరిస్థితి ఎలా ఉంటుంది? గుంటూరు గుంటూరు వన్న తప్పితే మిగతా అన్ని టీడీపీ అంటున్నారండి. వన్న కొంచెం పోటాపోటీగా అది టఫ్ ఫైట్ అంటున్నారు. మిగతా నియోజకవర్గాలు టీడీపీ అంటున్నారు. తాడికొండ కొంచెం అంటున్నారు, కానీ తాడికొండ కూడా రావచ్చు. అది ఎస్సీ కొంచెం ఎస్సీలు ఉన్నారు కాబట్టి. పత్తిపాడు మిగతా అన్ని టీడీపీ అంటున్నారు. తెనాలి 2 1 అంతా టీడీపీ అంటున్నారు. రాష్ట్రంలో కూడా 120 పైన టీడీపీగా వస్తాయండి. ఫామ్ చేసే అవకాశం ఉంది గ్యారంటీగా. 120 పైన ఇంకా పెరగొచ్చు కూడా. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు. ఏం చేశాడు చెప్పండి. 5 సంవత్సరాల పరిపాలన చూసి ఏం చేశాడు చెప్పండి. ఆ సంక్షేమ పథకాలు కుటుంబానికి 10,000 20,000 వస్తే ఉపయోగం ఉంది. అదేదో ప్యూర్ పీపుల్ ఉపయోగం, వాళ్ళకి ఆ 10,000 గొప్ప, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ 10,000 అంటే పెద్ద లెక్కలు. ఎవరికైనా కానీ కనిపిస్తే ఆ పని ద్వారా ఇప్పుడు ఉపయోగం ఉంటుంది, కానీ ట్యాక్స్లో వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం కూడా పెరిగింది. ఇండస్ట్రీస్ వస్తే ఇట్లా 10,000 ఇవ్వడం వల్ల 20,000 ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. అది తాత్కాలికమే, పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇది. అది మేము అనుకుంటాం.